ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు బాగుండాలని, సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని అనుదినం మీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి, దైవ దీవెనలు పొందుకోండి. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఉదయకాల సమయంలో బైబిల్ మీ దగ్గర ఉంచుకున్నారా? దయచేసి గమనించండి. ఒకవేళ బైబిల్ మీ దగ్గర ఉంటే తెరిచి చూడండి. నిర్గమాకాండము నుండి 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం చాలా సందర్భాల్లో చాలామంది దైవజనులు చెప్పినప్పుడు మనం విన్నాం కదా. చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుకున్నాం కదా. మరి ఏం అర్థం చేసుకున్నారు? మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు హోరేబు కొండ మీద, హోరేబు పర్వతం మీద. మోషే, దగ్గరికి రావద్దు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని దేవుడు మోషేతో మాట్లాడటం మనం చూడగలం. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మోషే నిలబడినటువంటి స్థలం పరిశుద్ధ ప్రదేశం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు దగ్గరికి రావద్దన్నాడు? మోషే చెప్పులు ధరించి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే మన అతిక్రమాల నుండి, మన పాపాల నుండి, మన దోషాల నుండి మనం విడుదలవ్వాలి. లోక సంబంధమైనటువంటి అలవాట్లు, లోక సంబంధమైనటువంటి పొరపాట్లు మనలో ఏది ఉండడానికి వీల్లేదు. మోషే తన మామ యొక్క మందను కాస్తా ఉన్నాడు. అరణ్యం అవతలకు తోలుకుని హోరేబుకు వెళ్ళాడు. ఆ హోరేబు పర్వతం మీద ఒక పొద ఉంది. ఆ పొద మంటతో మండుతూ ఉంది. ఆ మంటలో నుండి దేవుని స్వరం వినుట మోషే చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మోషేకు ఎప్పుడైతే దేవుని స్వరం వినబడతా ఉందో దేవునికి లోబడతా ఉన్నాడు. ఏంటి ఆ స్వరం? మోషే దగ్గరికి రావద్దు. దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మనం నీతిగా జీవించాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మనం యథార్థముగా ఉండాలి. ఈరోజు చాలామంది సీరియల్ చూస్తూ, సినిమాలు చూస్తూ, పాపములో నివసిస్తూ, లోక సంబంధముగా స్నేహం చేస్తూ చాలామంది పరిశుద్ధ మందిరాలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దయచేసి గమనించండి. మోషేని అందుకే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు దగ్గరికి రావద్దు, ఎందుకంటే నీ పాదములను చెప్పులు ఉన్నాయి. ఆ చెప్పులు విడిచి నీవు రా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది వాక్యం వింటున్నారు, ఎంతోమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నారు. దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నవారు చాలామంది ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేదా? ఇంకా లోకాశలను విడిచిపెట్టలేదా? లోకములో ఉన్నటువంటి అలవాట్లను విడిచిపెట్టలేదా? ఎప్పుడు ఒకే రీతిలో జీవిస్తూ ఉన్నారా? అలా జీవించడానికి వీల్లేదు. మోషేతో దేవుడు అంటున్నాడు, నీవు దగ్గరికి రావద్దు. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని మోషే విన్నాడో పరిపూర్ణంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుడు మోషేకు మంచి పనిని అప్పగించాడు. ఇశ్రాయేలీయులను విడిపించేటువంటి మంచి పనిని. ఐగుప్తులో నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఎందుకు తెలుసా? మోషే పవిత్రమైనటువంటి జీవితం దేవునికి ఇష్టమైంది. ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు నడిపించాలి అన్నా, ఒక సంఘాన్ని నడిపించాలి అన్నా, ఒకళ్ళను పరిపాలించాలి అన్నా, దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మోషే మందనం మేపుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పింది ఒకటే, నీ పాదముల నుండి చెప్పులు విడువు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, నీలో ఏ లోపమున్నా, ఏ పాపమున్నా, ఏ అతిక్రమమున్నా వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, విన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగిన సహాయం చేయండి. వినిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ రక్షణ, మారు మనసు పొందినట్లుగా సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో
ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.